ములుగు జిల్లాలో టెన్షన్ ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఇటీవలే రమేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా నిరసనలకు పిలుపునివ్వడంతో ములుగులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలతో ములుగు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ములుగులో భారీగా మోహరించారు పోలీసులు. ఇందిరమ్మ ఇంటి కోసం రమేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో నేడు నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు చలో ములుగుకు కాంగ్రెస్ పిలుపు ఇవ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి సీతక్క నేతృత్వంలో ములుగులో రాక్షస రాజ్యం నడుస్తోందని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ములుగులో కాంగ్రెస్ పార్టీ పాలన చేయటం లేదు. ఇక్కడ రాక్షస పాలన జరుగుతూ ఉన్నది. ఈ ప్రజాస్వామ్యం ఇక్కడ పూర్తిగా కూని చేయబడ్డది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి సీతక్క గారే నైతిక బాధ్యత వహించాలని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీతక్క గారి పేరు మీద వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ఇక్కడ అనేక అరాచకాలు చేస్తూ ఉన్నారు. రోజు వేలాది లారీల యొక్క ఇసుక మాఫియా కొనసాగుతున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క బ్లెస్సింగ్స్ సంపూర్ణంగా ఉన్నవి. అవే కాకుండా సోషల్ మీడియాలో ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. విలేకరులు వార్తలు రాస్తే తలలు పగలగొట్టి అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు. అనేక పత్రికల వారి పనిచేసే విలేకరుల మీద, ఛానల్లో పనిచేసే విలేకరుల మీద తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ పంపుతూ ఉన్నారు. ఈ రకంగా గ్రామాల్లో అరువులకు సంక్షేమ పథకాలు రావటం లేదు. సీతక్క గారు దానిపైన దృష్టి పెట్టాలి తప్ప ఇలాంటి రెచ్చగొట్టేటువంటి నిర్ణయాలు పోలీసులని చెప్పి ఇట్లా మమ్మల్ని నిర్బంధించడం, మా పైన పోలీసులను ఉసిగొల్పడం, వాళ్ళట్లా ఊరేగింపడం, అది చట్టాన్ని అవమానపరచడమే.